హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరులో ఫస్ట్ వీడియో చూశారు కదా, ఇది సెకండ్ వీడియో అండి. సెకండ్ డేనే కొంచెం బయటకి ఎక్కువ వెళ్ళాము. యాక్చువల్లీ మేము టూర్ అని వెళ్ళలేదు బెంగళూరుకి, కొంచెం పనుండి వెళ్ళాము. మాకు దగ్గరలో ఏవేవైతే ప్లేసెస్ ఉన్నాయో అవి మాత్రమే చూడగలిగాము. టైం తక్కువ ఉందండి మాకు, అందుకనే ఎక్కువ వెళ్ళలేకపోయాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాము. ఇది 1.5 month బిఫోర్ వీడియో అండి, అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయ్యాయి. నాకు పర్ఫెక్ట్గా వీడియో తీసి నేను పెట్టకపోవచ్చండి, బట్ ఎలా ఉందో అలా మీ ముందు పెట్టేస్తున్నా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ పార్క్కి వచ్చామండి. ఈ పార్క్ వచ్చేసి బెంగళూరులో చాలా పెద్ద పార్కు, కబ్బన్ పార్క్ అంటారు దీన్ని. ఇంత గ్రీనరీగా, ఇంత విశాలంగా ఉండే పార్క్ అయితే నేను ఎక్కడా చూడలేదు. నిజంగా ఇంత పెద్ద పార్క్ని మెయింటైన్ చేయడం అంటే కష్టమే. మనం ఒక 1/2 hour పార్క్లో వచ్చి కూర్చుంటే చాలు, గ్యారంటీగా మన ఆక్సిజన్ లెవెల్స్ అయితే పెరుగుతాయి. నాకైతే ఒక మంచి ఫీలింగ్ కలిగిందండి పార్క్లో కూర్చున్నంతసేపు. ఇక్కడ చాలామందిని చూశాను నేను, డేలో వచ్చి స్టే చేస్తున్నారు. అంటే ఈవినింగ్ ట్రైన్ ఉందనుకోండి, డేలో వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్లేస్ కూడా అలా ఉంది, మళ్ళీ బయటకు కూడా వెళ్ళాలనిపించదు పార్క్లోకి ఒకసారి వస్తే. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. మేము బయటకు అలా వచ్చి నడుచుకొని వెళ్తుంటే పక్కన ఈ పనస చెట్టు కనిపించిందండి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి, కానీ ఎవరు తీసుకోవట్లేదు. అందినంత ఎత్తులోనే ఉన్నాయి, కానీ ఎవరు అస్సలు ముట్టుకోవట్లేదు ఆ చెట్టుని. చాలా కాయలు ఉన్నాయండి, పనసకాయలు. ఈ చెట్టు చూడండి, యువతల రోడ్డు నుంచి ఉండి అవతల రోడ్డు వైపు వరకు పాకింది. అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రోడ్ సైడ్ నుంచి మనం ఇలా వెళ్తుంటే పక్కన ఇలాంటి ఫ్లవర్స్ బాగా కనిపిస్తాయి అక్కడ. అందులోని వాయిలెట్ కలర్ ఎక్కువ ఉంటుందండి ఈ ఫ్లవర్స్, దాంతో ఇంకా అందంగా అనిపిస్తాయి రోడ్లు. ఇంత బ్యూటిఫుల్ నేచర్ని పొందినందుకు నిజంగా బెంగళూరు వాసులు చాలా అదృష్టవంతులు. సో మేము అలా నడుచుకుని వెళ్తుంటే పక్కన చిన్న కూల్ డ్రింక్ షాప్ కనిపించింది. అంటే ఇది కూల్ డ్రింక్స్ కాదు, గ్రేప్ జ్యూస్. ఇది 25 రూపీస్ తీసుకున్నాడండి. గ్రేప్ జ్యూస్ అండ్ మ్యాంగో జ్యూస్ రెండు ఉన్నాయి. రెండు ఒక్కొక్క 25 రూపీస్, రీజనబుల్గా అనిపించింది. నేనైతే గ్రేప్ జ్యూస్ తాగి అలా నడుచుకుంటూ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఆ గ్రీనరీని, ఆ చెట్లని చూసుకుంటూ ఎంత దూరం నడుచుకొని వెళ్ళిపోయామో మాకే తెలియదు. కానీ ఇక్కడ బెంగళూరులో సబ్వే బాగుంటుంది, మనం నడిచినట్టు కూడా అనిపించదు. పక్కన ఇలా చెట్లు ఉండి ఇలా చల్లగా ఉంటే ఎంత దూరమైనా నడిచేవచ్చు కదండి. సో మేము వచ్చింది బెంగళూరులో యూబీ సిటీ మాల్. ఇది బెంగళూరులో చాలా కాస్ట్లీ మాల్ అండి. ఇందులో ఏది చూసినా చాలా కాస్ట్లీ ఉంటుంది. అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఐటమ్సే దొరుకుతాయి మనకి ఇక్కడంట. సో ఇక్కడ 10% కొనడానికి మాత్రమే వస్తారండి, మిగతా 90% అయితే ఈ మాల్ని చూడడానికే వస్తారు. ఇక్కడ ఎక్కువ సెలబ్రిటీస్ వస్తారు, మ్యాక్సిమం వాళ్ళే కొంటారు. ఇందులో ఎక్కువ ఫారినర్స్ కూడా వస్తుంటారండి షాపింగ్ మాల్కి. బట్ షాపింగ్ మాల్ పక్కన పెడితే మాల్ మాత్రం చూడవలసిందని. మీరు ఎప్పుడైనా కనుక బెంగళూరు వస్తే తప్పకుండా ఈ మాల్ ఒకసారి విజిట్ చేయండి. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి సజెస్ట్ చేశాడు, ఒకసారి టైం చూసుకొని ఆ మాల్కి మాత్రం తప్పకుండా వెళ్ళండి అన్నాడు. సో థ్యాంక్ యూ తిరుమల, నువ్వు చెప్పినందుకే వెళ్ళాను. ఇంత మంచి మాల్ని అయితే నేను మిస్ అయ్యేదాన్ని లేకుంటే. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి, ఎంట్రన్స్ ఆ గేటే ఉంది. టూ ఫ్లోర్స్ మొత్తం షాపింగే ఉంది, లెఫ్ట్ రైట్ మొత్తం పైన కింద అంతా షాపింగ్సే ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, క్లాత్స్, ఇంటీరియర్ డెకరేషన్స్ ఆల్ ఓవర్ అంతా దొరుకుతాయి ఇక్కడ.
ఇంకా అలా ముందుకు వస్తే ఈ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మాల్కి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ ఇది కనిపిస్తున్న టవర్ కింగ్ఫిషర్ టవరు. సో అలా ఆ బ్యూటిఫుల్ వేవ్ని చూసేసేయండి. ఎంత బాగుందో చూడండి. మాల్ అంత పెద్దగా ఆకాశానికి అంటినంత ఎత్తులో ఆ మాల్ కనిపిస్తుంటే ఎంత బాగుంది కదా. మీరు కూడా చూసేసేయండి మరి. ఈ మాల్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ విజయ్ మాల్యా హౌస్ ఉందండి. విజయ్ మాల్యా టవర్ ఉంది చూడండి, ఆ బ్లూ కలరు. దానిపైన ఆయన పెంట్ హౌస్ ఉంటుంది. అది కూడా చూడడానికి చాలామంది వస్తుంటారండి. ఎందుకంటే దానికి ఆనుకొనే ఈ యూబీ సిటీ మాల్ ఉంది. ఒకప్పుడు ఈ యూబీ సిటీ మాల్ని కూడా విజయ్ మాల్యా మాల్ అనేవారంట. సో ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, దాని లోపల క్లాత్స్ ఉన్నాయి చూసారా, అదొక షాపింగ్ మాల్. సో నేను జూమ్ చేసి తీసాను, అంత క్లియర్గా కనిపించట్లేదు. చూడండి, ఆ టవర్కి ఈ టవర్కి మధ్యలో షాపింగ్ మాల్ ఉంది. అలా ఆకాశానికి ఎత్తైన టవర్స్ అలా రెండు మధ్యలో ఆ షాపింగ్ మాల్ చూడండి, ఎంత బాగుంది కదా. ఈ కట్టడం ఎవరు కట్టారో కానీ చాలా బాగా కట్టారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక చిన్న ఐస్ క్రీమ్ బాక్స్ అడిగితే 300 చెప్పారు. సో లెఫ్ట్ రైట్ అన్ని బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫారినర్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు ఇక్కడ. సో ఇదంతా అదే అండి, వన్ సైడ్ బార్ ఉంది, వన్ సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తే మాల్లోకి వెళ్ళిపోవచ్చు. మాల్ అంతా నేను చూడలేకపోయాను. ఒక 3 అవర్స్ ఉన్నాను కానీ 50% కూడా చూసానా లేదా అనిపించింది. చాలా పెద్దగా ఉందండి మాల్. నేను చూసినంత వరకు మీకు కూడా చూపిస్తాను. చాలా లోపలికి వెళ్ళిపోదామా మరి. సో చూసారు కదా, ఒక పక్కన ఐఫోన్ సెక్షన్ ఉంది, దాని పక్కనే బ్యూటిఫుల్ ఇంటీరియర్ డెకరేషన్ ఉంది. అలా ముందుకు వస్తుంటే ఇలా వెంకటేశ్వర స్వామిని చూడగానే ఇంకా ఫోటో క్లిక్ చేయకుండా ఉండలేను కదా. ఎంత బాగున్నారు చూడండి స్వామి.
నేను ఇలా మాట్లాడుతూ ఉంటే మీరేవి చూడలేరు కదా, సో నాతో పాటు మీరు కూడా వచ్చి షాపింగ్ మాల్ చూసేసేయండి మరి. ఇలా కిందకి వెళ్తే ఇది ఫస్ట్ ఫ్లోరు. యాక్చువల్లీ మేము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా లెఫ్ట్ రైట్ మొత్తం షాపింగ్ మాల్సే ఉన్నాయి. ఇంక మాల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము. 50% కూడా చూసుంటానో లేదో, అప్పుడే అలసిపోయినట్టు అయిపోయింది. మరి అంత పెద్దగా ఉంది ఈ మాల్. 1 డే కూడా సరిపోదేమో ఫ్లోర్లో ప్రతి ఒక్క సెక్షన్ చూడాలంటే. సో ఈవినింగ్ అయిందని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాము. నా వీడియోని చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం పట్టిందండి వీడియో తీయడంలో. వీడియో చూసాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ డే ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది. సో కర్ణాటకలో ఒకసారి బస్ కూడా ఎక్కుదాంలే, బస్ స్టాండ్ అది చూద్దామని చెప్పి మేము బస్ స్టాండ్కి వెళ్ళాము. ఇదే మేమున్న దగ్గర బస్ స్టాపు. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, రైల్వే స్టేషన్కి వెళ్దామని చెప్పి. రైల్వే స్టేషన్లో మనకి సబ్వే ఉంటుంది కదా, ఆ సబ్వేలో కూడా ఒక చిన్న మార్కెట్ ఉంటుందండి. సేమ్ మన హైదరాబాద్లో కోటి మార్కెట్ లానే ఉంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా మాకు ట్రైన్ టైం అవుతుందని మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. సో మా హైదరాబాద్ టు బెంగళూరు జర్నీ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.